ప్రభావతి చేసిన మోసం అంతా అయితే ఇంక కామాక్షి ద్వారా అయితే బాలు మీనా తెలుసుకొని ఇంక వెంటనే ఇంటికైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇంక ప్రభావతిని ఇంక సత్యం ముందే మాట్లాడుతుంది. ఎందుకే నా ఇంటికి వచ్చావు అని ప్రభావతి అంటే, ఇది మీ ఇల్లు కాదు, ఇది నా ఇల్లు కూడా అని చెప్పనని ఇంక మాటకు మాట సమాధానం చెప్తుంది. అయినా దొంగతనం చేశానని చెప్పని అంటున్నారే, ఆ డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పనని ఇంకా మీనా అడుగుతూ ఉంటే, ఇంకా ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు, డబ్బులు తీసేసి నీ పుట్టింటి వాళ్ళకి ఇచ్చింది కూడా కాకుండా ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నావు అంటే, ఆ డబ్బులు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి, అయినా నా వస్తువులు తీసుకెళ్ళి మీరు మీ కొడుకు ఇచ్చేటప్పుడు మీరు చేసింది ఏంది, మీ దొంగతనం కాదా, మీరు అందరిని అడిగి చేశారా, అప్పుడు ఆ దొంగ బుద్ధి ఎవరికి, మీకు కాదా. ఇంకా మీనాకి వచ్చినట్టుగా తన బాధ అంతా తన అందరి ముందు ఇంకా మాట్లాడేస్తుంది. ఇంకా సత్యంనైతే, మావయ్య నేను ఇలా మాట్లాడుతున్నానని చెప్పని నన్ను క్షమించండి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే, ఇంకా ప్రభావతి అయితే ఏం మాట్లాడకుండా ఇంకా బాలు కూడా దానికి ఆ రోజు నీ పెద్ద కొడుకు నీ పెద్ద కోడలు ఇల్లుని ఇంత నాశనం చేస్తున్నా, ఒక పక్కేమో 40 లక్షలు తీసుకొని వాడు మింగాడు, ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి పార్లర్ పెట్టించావు, తర్వాత ఆమె ఏం చేసింది, అది కూడా అమ్మేసి ఇప్పుడు వేరేగా చేస్తుంది. అప్పుడు వాళ్ళందరూ చేసినట్టు మోసాలు కదా, అయినా మీకు 2 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి అత్తయ్య అని చెప్పని ఇంక సత్యం ముందు అడిగేటప్పటికి అప్పుడు ఇంకా బాలు అయితే అసలు నిజం చెప్పేస్తాడు. ఇంకా అలా మాట్లాడేటప్పటికి ఇంకా ప్రభావతి అయితే ఏం మాట్లాడలేక ఇంకా అలాగే ఉంటుంది. ఇంకా 2 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి, నీకు లాయర్ దగ్గర నుంచి కేసు రిటర్న్ తీసుకున్నావు అంటే అది కూడా నా డబ్బే, నేను కారం వేసి నా బామ్మర్ది కోసం నేను చేశాను, మళ్ళీ మీ డబ్బులు మీరు అంత గట్టిగా అడిగి చేసినప్పుడు మరి నా డబ్బులు కూడా నాకు ఇచ్చేయాలి కదా, నా భార్య నగలు ఎందుకు తాకట్టు పెట్టి, అసలుకి తాకట్టు కూడా పెట్టకుండా మొత్తం అమ్మేసి నీ కొడుకు నాశనం చేశాడు, ఇప్పుడు నా డబ్బులు నా పైసలతో సహా నాకు కావాలి అని చెప్పని అనేటప్పటికీ ఇంకా సత్యం కూడా అయితే, అవును వాళ్ళు అడుగుతున్నారు కదా ఇచ్చేసాయి, ఇప్పుడు నీ డబ్బులు 2 లక్షల గురించి ఇలా మాట్లాడావు కదా, ఇప్పుడు వాళ్ళు 4 లక్షలు అలాగే అడుగుతున్నారు కదా వాళ్ళ నగలువి, అవి ఎందుకు చేశారు ఇద్దరు కొడుకు అమ్మ, ఇప్పుడు ఆ డబ్బులు కట్టండి అని చెప్పండి, దీంట్లో నేనేం చేయలేను అని చెప్పని సత్యం అయితే